అయోధ్య రామమందిర నిర్మాణంలో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేవుడి సొమ్ము పక్కదారి పట్టించిన ఘనత బీజేపీకే దక్కిందని ఆరోపించారు. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టుగా వారు విరాళాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో జరిగిన అవినీతిపై బీజేపీ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతల అవినీతిని ముందే గుర్తించిన అయోధ్య ప్రజలు అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిని ఓడగొట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ నాయకులు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. రాముని పేరును రాజకీయంగా ఎదగడానికి బీజేపీ వాడుకుందన్నారు. అయోధ్య ట్రస్ట్లో ఉన్నవారు ప్రధాని మోడీ, అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితులన్న ఆయన అవినీతి విషయంలోనూ వారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ను తిడితేనే కిషన్ రెడ్డి గెలుస్తాడని, ఇదే ఆయన రాజకీయమని విమర్శించారు. రాముడు పుట్టిన ఊరుగానే అయోధ్యను భావించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరికి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. దీని మీద భారతీయ జనతా పార్టీ స్పందించాలి. భారతీయ జనతా పార్టీ తప్పును ఒప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు వాడుకున్నందుకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు మీద అక్షింతాలు వసూలు చేసి, అదేవిధంగా చందాలు వసూలు చేసి ఈ విధంగా అవినీతి పాల్పడ్డందుకు దేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి గారికి దగ్గర, అమిత్ షా గారికి దగ్గర, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దగ్గర వాళ్ళు మాత్రమే ట్రస్టీలుగా అవుతారు. అమిత్ షా గారికి తెలుసు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇంత పెద్ద అవినీతి జరిగి మొత్తం ఇవాళ ఆఖరికి దేవుణ్ణి కూడా స్కామ్కి వాడుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ.